ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డుకు సంబంధించి కొత్త మార్పులు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం పాన్ 2.0ని తీసుకొచ్చింది. దీని కారణంగా చూపిస్తూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కొత్త పాన్ కోసమని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చిన పాత కార్డులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పాన్ కార్డులో ఏమైనా తప్పులు సరిచేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. క్యూఆర్ కోడ్తో వచ్చే పాన్ 2.0లో తాజా సమాచారం కనిపిస్తుంది. కొత్త పాన్ 2.0 సంబంధించిన సమాచారం ఆదాయ పన్ను వెబ్సైట్లో లభ్యమవుతుంది. ఒకవేళ కొత్త పాన్ కార్డు తీసుకోవాలనుకుంటే ప్రోటీన్ గతంలో NSDL, UTIIT, SL వెబ్సైట్లను సంప్రదించాలి. ఈ రెండు అధికృత వెబ్సైట్లు. ఆదాయ పన్ను విభాగం ఫోన్లు, సంక్షిప్త సందేశాలు, ఈమెయిల్ ద్వారా ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. ఒకవేళ ఇలాంటి ఫోన్లు వస్తే అవి ఖచ్చితంగా మోసమే అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపులు చేయొద్దు. పాన్ కార్డ్ జారీ, అప్డేషన్, తప్పులు సరిచేసుకోవడం లాంటి వాటికి ఎలాంటి రుసుములు లేవు. ఈ పాన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఒకవేళ కార్డు కావాలని అనుకుంటే ₹50 చెల్లించాలి. విదేశాలకు పోస్టల్ రుసుము ₹15 అధికం. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930 1930కి ఫిర్యాదు చేయాలి. మీ పాలసీ ఇందులో ఉందా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC వద్ద గత ఆర్థిక సంవత్సరంలో గడువు తీరినప్పటికీ 880 కోట్లకు పైన విలువైన పాలసీలను ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు. దాదాపు 3,72,282 పాలసీదారులకు సంబంధించిన మొత్తం ఇది. పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత 3 ఏళ్లలోపు ఆ మొత్తాన్ని పాలసీదారుడు తీసుకోకుంటే దాన్ని క్లెయిమ్ చేసుకొని మొత్తంగా పరిగణిస్తారు. పాలసీ గడువు ముగియడం, పాలసీదారుడు మరణించడం, ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. 10 ఏళ్ల వరకు పాలసీని క్లెయిమ్ చేసుకోకపోతే ఆ మొత్తం కేంద్ర ప్రభుత్వ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ నిధికి జమవుతుంది. ఒకవేళ మీ పాలసీ సైతం ఇలా అన్క్లెయిమ్డ్గా మారిందా తెలుసుకోండి. వ్యవధి తీరిన పాలసీలను వెంటనే సంబంధిత పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా LIC వెబ్సైట్కు వెళ్ళండి. అక్కడ కస్టమర్ సర్వీస్లో అన్క్లెయిమ్డ్ అకౌంట్ను ఎంచుకోండి. మీ పాలసీ వివరాలు, పేరు, పుట్టిన తేదీ, పాన్ తదితర వివరాలను నమోదు చేయండి. అప్పుడు పూర్తి వివరాలు కనిపిస్తాయి. పాలసీని క్లెయిమ్ చేసుకునే దరఖాస్తును పూర్తి చేసి అందులో అడిగిన పత్రాలన్నీ జత చేయాల్సి ఉంటుంది. సంబంధిత LIC కార్యాలయంలో వాటిని సమర్పించాలి. LIC ఈ పత్రాలను పరిశీలించి తర్వాత క్లెయిమ్ను పరిష్కరిస్తుంది.